మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. ఈరోజు మీకోసం మరో పోయం వినిపిస్తున్నాను. పోయం: వీధిలో ఐస్ క్రీమ్ బెల్ పిలిచింది, గూట్లోంచి పిచ్చుకలన్నీ మాయం. ఐ రిపీట్, వీధిలో ఐస్ క్రీమ్ బెల్ పిలిచింది, గూట్లోంచి పిచ్చుకలన్నీ మాయం. ఇదండి పోయం. మరి వీధిలో ఐస్ క్రీమ్ బెల్ పిలిచింది అంటే వీధిలోంచి ఐస్ క్రీమ్ అమ్మేటువంటి వ్యక్తి మోగించిన బెల్లు వినబడింది అని అర్థం. ఐస్ క్రీమ్ బెల్లు పిలవడం అంటే ఆ బెల్లు మోగించడం వినబడింది. వెంటనే 3వ లైన్లో కవి అంటాడు, గూట్లోంచి పిచ్చుకలన్నీ మాయం అంటాడు. వీధిలో ఐస్ క్రీమ్ బెల్ పిలవటం ఏమిటి, గూట్లోంచి పిచ్చుకలు ఏమిటి? ఒక ఆలోచన మొదలవుతుంది. అంటే కప్పి చెప్పేదే కవిత్వం అంటారు. కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అది. చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చదివిన పాఠకుడి మైండ్లో మెదిలేలా చేయటమే కవి గొప్పతనం అంతా ఉంటుంది. అంటే వీధిలో అని మొదటి లైన్లో చెప్పటం, ఐస్ క్రీమ్ బెల్ పిలిచింది అని 2వ లైన్లో అనటం. మరి ఐస్ క్రీమ్ బెల్ పిలవటం అంటే మనుషులు కదా పిలిచేది, కానీ ఇక్కడ ఐస్ క్రీమ్ బెల్ పిలవటం అంటే ఐస్ క్రీమ్ బెల్కి మానవ స్వాభావిక లక్షణమైనటువంటి పిలవటము అనేటువంటి పదం ఉపయోగించడం ద్వారా మానవ వ్యక్తీకరణ దానికి ఆపాదించాడు కవి. ఇక 3వ లైన్లో గూట్లోంచి పిచ్చుకలన్నీ మాయం అంటాడు. ఎస్, గూట్లోంచి పిచ్చుకలు అన్నాడు. మరి గూడు అన్నాడు. గూడు అంటే ఇక్కడ ఇల్లు అని అర్థం. మరి పిచ్చుకలు అంటే ఇంకెవరు? పిల్లలు అని అర్థం. అంటే పిల్లలు అని చెప్తే ఇక్కడ కవిత్వం లేదు, ఇల్లు అని చెప్పినా కవిత్వం లేదు. కానీ గూట్లోంచి పిచ్చుకలన్నీ మాయమైనప్పుడు పిచ్చుకలు అనగానే మనకు పిల్లలు గుర్తొస్తారు. అంటే 3వ లైన్లో ఉందండి అద్భుతమైన కవిత్వం అంతా కూడా. మొదటి 2 లైన్లు సాధారణంగా అనిపించిన, 2వ లైన్లో కొంత కవిత్వం ఉన్న, 3వ లైన్లో అద్భుతమైనటువంటి కవిత్వ వ్యక్తీకరణ. అంటే అభివ్యక్తి ప్రధానమైనటువంటి కవిత అన్నమాట ఇది. కాబట్టి వీధిలో ఐస్ క్రీమ్ బెల్ పిలిచింది, గూట్లోంచి పిచ్చుకలన్నీ మాయం. మరి వీధిలో ఐస్ క్రీమ్ బెల్ వినపడగానే గూట్లో అప్పటిదాకా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, పిచ్చుకలన్నీ కూడా కేరింతలు కొడుతూ వీధిలోకి వచ్చేసి ఐస్ క్రీమ్ బండి చుట్టూ మూగాయి అని అర్థం. గూట్లోంచి మాయమయ్యాయంటే వీధిలోకి వచ్చాయని అంటాం అర్థం. అంటే పిల్లలకు మరి ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే కదా. ఈ రకంగా పిల్లలకు ఉన్నటువంటి ఇష్టాన్ని, ఐస్ క్రీమ్ పట్ల ఉన్న ఇష్టాన్ని ఈ రకంగా కవిత్వం చేయటం మరి అద్భుతమైన కవి సమయంగా మనం చెప్పుకోవచ్చు. నచ్చిందనుకుంటాను. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.